ఎట్లున్నావు అన్న అన్న దేవుని దయ నీ దయ అందరి దయతో మన కార్యకర్తలతో అందరి దయతో మంచిగా క్షేమంగా ఉన్నా అన్న దయతో నాకు ఏ రోగం లేదు ఎందుకు అందరి కార్యకర్తలు మంచిగా మా అన్నయ్య మంచి మా పెద్ద అన్నయ్య కూడా మంచిగా పదే పదే దేవుని కోరుతున్నాను. రంజాన్ మనకు పోయినసారి ఇట్లా చెప్పలు పెడుతుంది, ఇప్పుడు ఎందుకు దేవుడు మనకు కనకరిస్తాడని పదే పదే మొక్కుతున్నాను అన్న దేవునికి. చెప్పన్నయ్య మరి ఎక్కడ పోతున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి? మన ల్యాండ్ల గురించే తిరుగుతున్నాను. నీకు తెలియని విషయం ఏమి లేదు, నా కష్టాలు అయితే నీకు తెలుసు. ఎప్పుడు బాగా అయితే మన రంజాన్ పండుగ వెళ్ళినాక ఉందంట్రా ఆయన దయ. మరి ఇచ్చిపోడో తెలియదు. 31 రోజు మీరు దీక్ష పట్టుకొని ఉండరు, ఆ దేవుడు నన్ను కనకరిస్తాడని పదే పదే భగవంతుని వేడుతున్నానయ్యా. అది ఎట్లుందో ఆయన దయ. చెప్పు. ఓకే. మన కార్యకర్తలు అందరు నిన్ను అడుగుతున్నారు, రంజాన్కి మనకు అన్న ఏమి ఇస్తున్నాడు, ఏంది మన పరిస్థితి ఏంది అన్నయ్య. మనం పట్టించుకుంటే మనకు మెడల బిల్లలు ఇవ్వలేదు కార్యకర్తలు, మనం చాలా మా పాత వాళ్ళం. మనం మనకు పార్టీ ఇంత తప్పకుండా ఇక రంజాన్ వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు అందరికి పిలిచి మాట్లాడుతూ తర్వాత మన ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీరుద్దాం. మన సమస్యలు చాలా ఉన్నాయి. అందరు మన కార్యదర్శి బాధలు పడుతున్నాం. మా అన్నయ్య మమ్మల్ని కలితే వాళ్ళ అన్నకు పానం బాగాలేదంటే పెద్ద అన్నయ్యకి ఎట్టున్నాడు, అన్న మనల్ని చూడాలా, మన పార్టీ ముందరికి ఎదిగి పోదామని అనుకుంటున్నాడు. మన రాహుల్ ప్రియాంక చైనా ఆయన ప్రైమ్ మినిస్టర్ చూడాలని అందరు కోరుతున్నారు. మన అందరు ఢిల్లీకి ఎప్పుడు మన రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చూడాలని మన వాళ్ళు అందరు కోరుతున్నారు. మన మా అన్న ఢిల్లీకి ఎప్పుడు దొరకపోతాడని అందరం